హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మీరు వీకెండ్ హోమ్స్కి ప్లాన్ చేస్తున్నారా? అట్లనే సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఉండాలనుకుంటురా? అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షను. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 30 నిమిషాలలోనే ఈ ప్లాట్ దగ్గరికి రావచ్చు. డైరెక్ట్ ఓనర్ నుంచి మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. 500 గజాలు సపరేట్గా ఉంది మరియు 261 స్క్వేర్ యార్డ్స్ సపరేట్గా ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్గా మనకి మహేశ్వరం లొకేషన్లో ఉందండి. మహేశ్వరం విలేజ్లోకి దగ్గరలోనే ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గర. ఈవెన్ చిన్నజీయ స్వామి కట్టిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి కూడా మనకి చాలా దగ్గర. ఇది మెయిన్గా మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 మరియు ఎగ్జిట్ నెంబర్ 15కి కూడా చాలా దగ్గర వస్తుంది. సో బెంగళూరు హైవే నుంచి రావచ్చు, ఈవెన్ మనం శ్రీశైలం హైవే నుంచి కూడా రావచ్చు. ఇక్కడికి మనకి బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ ల్యాండ్ నుంచి నియర్ బై నుంచి మనకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒకసారి ల్యాండ్ దగ్గరకు వచ్చినాను. ఇక్కడికి నేను మీకు ఎలా వస్తుంది ఏందనేది మీకు చూపిస్తా. ఓకే, సో ఒకసారి చూసుకుందాము. ఈ ప్లాట్కి ముందు మనకి 33 ఫీట్స్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించేది 500 గజాల ల్యాండ్ అనమాట. ఆ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఈ కార్నర్ వరకు వస్తుంది. ఒకసారి ల్యాండ్ లోపలికి వెళ్తున్నా నేను. సో ఇదంతా కూడా మనకి చుట్టూ సరౌండింగ్. ఇది సౌత్ ఈస్ట్ రోడ్ ఉంటుంది. సౌత్కి ఒక 33 ఫీట్స్ మరియు ఈస్ట్కి ఒక 33 ఫీట్స్ రోడ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఆ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు నేను నిలబడ్డ కార్నర్ వరకు మనకి ప్లాట్ సైజ్ అనేది వస్తుంది. సో ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్కి 60 ఫీట్లు ఉంటుంది, లోపలికి మనకి 40 ఫీట్లు ఉంటుంది. 500 గజాలది మీరు చూస్తున్నారుగా. మీకు జూమ్ చేసి ఏదైతే అక్కడ కడీలు కనిపిస్తున్నో ఎండ్ అయ్యి అక్కడ వరకు మన ల్యాండ్ అనేది ఉంటుంది, 500 గజాలు. సో మీకు వీకెండ్ హోమ్స్ ఫామ్ హౌస్ కట్టుకొని ఉండాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ప్లేసు. చాలామంది మాకు బెంగళూరు హైవేకి కావాలన్నారు కదా, ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకోటి 2 రోడ్లతో వస్తుంది మనకి సౌత్ ఈస్ట్. ఓకే, సో ఇక్కడికే నెక్స్ట్ నేను మీకు ఇంకోటి ఇంకో సౌత్ ఈస్ట్ది 261 స్క్వేర్ యార్డ్స్ కూడా చూపిస్తా. అది కూడా ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడికి నేను ఇంకో ప్లాట్ దగ్గరికి వెళ్తున్నా. మీరు చూసుకోవచ్చు ఈ ప్లాట్ ముందు కూడా మనకి ఎలా ఉంది అనేది. అంతా కూడా DTCP లేఅవుట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్స్ అనమాట. సో డైరెక్ట్ ఓనరు మీకు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అక్కడికి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం 261 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది చూసుకుంటే మనకి ఇది కూడా సౌత్ ఈస్ట్తో ఉంటుందండి. దీని సైజ్ వచ్చేసి మనకి 64x51x24 సైజ్లో ఉంటుంది. కొద్దిగా మనకు నార్త్ ఈస్ట్ వెరిగే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తారు అది ఈ కార్నర్ స్టార్ట్ అయ్యి ఆ కార్నర్ వరకు ఉంటుంది. అక్కడ లాస్ట్లో కడీలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు ఉంటుంది. సో ఇక్కడికి మనకి లోపలికి వచ్చేసి దగ్గర 24 సైజ్లో ఉంటుందండి. 24లో ఉంటుంది. రోడ్కి ఎక్కువ వస్తుంది అనమాట. ఇది 64. సో పెద్ద బిట్టు. సో మంచిగా లేఅవుట్లోకి ఎంటర్ అవుతుంటేనే మనకి ఈ ప్లాట్ అనేది అవైలబుల్ ఉంటుంది DTCP లేఅవుట్లో. ఓకే, సౌత్ ఈస్ట్ రోడ్తో ఉంది. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. దీనికి నియర్ బై మనకి విప్రోకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉందండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈవెన్ మీకు నియర్ బై ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలంటే కూడా మనకు చాలా దగ్గర. జస్ట్ ఈ లొకేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ 30 మినిట్స్ డ్రైవ్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇస్తా. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, డైరెక్ట్ ఓనర్ నెంబరే. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.